ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ సన్నిధి మాతో కూడా ఉంచి ప్రభువా, మీరు యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు దర్శించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో లేయా జీవితంలో నుండి ఆమె జీవితం యొక్క చరిత్ర మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. లేయా జీవితము హెచ్చించబడిన స్త్రీ. మనుషుల చేత ఈమె చాలా తక్కువ చేయబడిన జీవితం. భర్త ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఇంటి వారి ద్వారా కావచ్చు, సమాజంలో కావచ్చు, అన్ని విధాలుగా ఈమె చాలా తక్కువ చేయబడిన స్త్రీ. కానీ లేయా అనే పేరుకు అర్థం ఏంటిదంటే అడవి ఆవు లేక అల్లసట. దుఃఖాక్రాంతురాలైంది ఈమె జీవితం చాలా దుఃఖాక్రాంతురాలుగా ఉంది. కానీ దేవుడు ఆమెను ఎంచుకొని ఆశీర్వదించి, దేవుడు మన బాధలను ఆశీర్వాదంగా మార్చగలుగుతాడు. దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. దేవుని చేత ఎంచుకోబడిన స్త్రీ, దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ. అలాగే దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యాలకు ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెళ్తాం. లేయా ఆ పేరుకు అలసట లేదా దుఃఖాక్రాంతులు ఉంది కదా, చూద్దాం. ఈ ఆది కాండంలోకి మనం వెళ్దాం. ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనం మనం చూద్దాము. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ చూస్తే లేయా ద్వేషించబడుట. మందిరానికి చాలా దినాల క్రితం ఒక ఆమె వచ్చేది. ఆమె చివరికి పిల్లలు లేరు. ఆమె జీవితంలో చాలా దినాలు పిల్లలు లేరు. చాలా 10 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు లేరు. ఒకరోజు దేవుని మందిరంలో ఆ భర్త కూడా ఆమెకి విడాకులు ఇవ్వాలనే ఆలోచనలో ఉండే. ఆ విడాకులు ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ భర్త ఆమె వచ్చి దేవుని మందిరంలో, అన్న ఈ పరిస్థితి నాది ఉంది అని చాలా ఏడ్చింది. దేవుని దగ్గరగా మందిరంలో చాలా ఏడ్చినప్పుడు ఆ ఏడుపు దేవుడు విని ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె ఆ గర్భాన్ని తెరిచినప్పుడు దేవుడు ఆమెకి ఆ సంతానం కూడా ఇచ్చాడు. కాబట్టి లేయా ద్వేషించబడుట చూచి ఆమె గర్భాన్ని తెరిచాను. ద్వేషించబడతారు. ఈమె చూస్తే లేయా నిర్లక్ష్యింపబడిన కానీ దేవుని చేత గుర్తించబడిన స్త్రీ. మనుషుల చేత నిర్లక్షించబడింది, నిర్లక్ష్యంగా అయిపోయింది. భర్త ద్వారా కావచ్చు, ఇంటి ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు, అన్నదమ్ముల ద్వారా కావచ్చు, చెల్లి ద్వారా కావచ్చు, అందరి చేత ఈమె నిర్లక్ష్యం అంటే తక్కువ చేయబడింది. అలాగే మనం చూస్తే యాకోబు లేయాను ప్రేమించలేదు, కానీ దేవుడు ఆమె దుఃఖాన్ని గమనించాడు. యాకోబు మొదటి భార్య ఎవరంటే లేయా. ఈ లేయాను యాకోబు ప్రేమించలేదు, కానీ దేవుడు ఆమె దుఃఖాన్ని గమనిస్తున్నాడు. ఈరోజు లోకంలో ఉన్న మనము ఎన్నోసార్లు దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కాబట్టి రకరకాల దుఃఖాలు మన జీవితాల్లో, దుఃఖాన్ని చూసే దేవుడు. ఈ మధ్యకాలంలో మా పాప విషయంలో కూడా నాకు ఒక కుమార్తె, ఆ కుమార్తెకి ప్రెగ్నెంట్ ఇచ్చినప్పుడు డాక్టర్లు చాలా రకాల పరిస్థితులు చెప్పారు. డాక్టర్లు ఈ అమ్మాయి చాలా డెలివరీ విషయంలో చాలా ఇబ్బంది పడిద్ది. డాక్టర్లు సంతకాలు కూడా పెట్టించుకున్నారు. చాలా బాధ అనిపించింది. ఆ పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చాను, చాలా ఏడ్చాను ప్రభు దగ్గర. ఎప్పుడైతే ప్రభు దగ్గర ఏడ్చానో నా దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. ఇక్కడ దేవుడు దుఃఖాన్ని చూసేవాడు, దేవుడు నీ కన్నీరు చూసేవాడు, దేవుడు నీ శ్రమను చూసేవాడు, దేవుడు నీ కలుగుతున్న సమస్యలు చూసేవాడు. నన్ను కూడా అలాగా నా దుఃఖాన్ని చూశాడు. దేవుడు మంచి అద్భుతంగా దేవుడు ఒక మనవరాలను ఇచ్చాడు నాకు పోయిన సంవత్సరం అక్టోబర్లో. కాబట్టి ఈమె జీవితంలో కూడా చూస్తే ఆమె దుఃఖాన్ని చూశాడు. ఎవరైతే విరిగి నలిగిన మనసు, కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన 18వ వచనంలో, దేవుడు విరిగిన మనసును మర్చిపోయేవాడు కాదు. ఎవరైతే దేవుని సన్నిధిలో విరిగిపోతారో, నలిగిపోతారో, వారు కన్నీరు కారుస్తున్న కన్నీటిని ఆయన చూస్తాడు. వారు విరిగిన మనసు, వారి హృదయం అంతా పగిలిపోయిన జీవితం. ఈరోజు ఎన్ని రకాలుగా నిందలు, మనుషుల చేత తక్కువ చేయబడుతున్నా,
పరిస్థితుల ద్వారా తక్కువ చేయబడుతుండొచ్చు, అవమానాల ద్వారా తక్కువ చేయబడుతుండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు ఎవరైతే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటారో వారిని మర్చిపోయేవాడు కాదు. నీ ఇంటి వారు మర్చిపోతారు, నీ తోబుట్టులు మర్చిపోతారు, రక్త సంబంధికులు మర్చిపోతారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు నీ దుఃఖాన్ని చూస్తాడు. మనుషుల చేత తృణీకరించబడిన చోటే దేవుని కృప దర్శనం వచ్చింది. ఈమె మనుషులందరి చేత ఎక్కడ తృణీకరించబడుతుందో, ఎక్కడ తక్కువ చేయబడుతుందో, మనుషుల చేత మనం గౌరవించకపోయిన చోట దేవుడు మన బాధలను గమనిస్తాడు. ఎక్కడైతే తృణీకరించబడుతుందో, ఎక్కడైతే అవమానపరచబడుతుందో, ఎక్కడైతే హేళన చేయబడుతుందో అదే స్థలంలో ఆమె బాధను గమనించాడు. ఆమెకు కృపను దేవుడు దయచేశాడు. కీర్తన మత్తయి సువార్తలు అంటాడు, నా నామము నిమిత్తము మీరు దూషించబడతారు, అవమానపరచబడతారు, తక్కువ చేయబడతారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో కూడా ఉంది. అలాగే పాపాత్మురాలైన స్త్రీ, ఆ ఊరంతా కూడా ఆమెని వ్యభిచారం చేత పట్టబడిందని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నది. కానీ దేవుని చేత ఆమె ప్రేమించబడింది. మనుషులు ఆమెను ఎందుకంటే ఆమె చేసిన పాపాన్ని బట్టి, ఆమె తప్పిదాలు బట్టి తృణీకరించబడింది. మనుషుల చేత తక్కువ చేయబడింది. కానీ దేవుడు ఆమెను గమనించాడు. చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 1-10 వచనాల్లో అందరూ ఆమెను తృణీకరిస్తున్నారు, అందరూ ఆమెను అవమానపరుస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అంత పాపంలో ఉన్న ఆ స్త్రీని కూడా ప్రభు క్షమించాడు, ప్రేమించాడు, ఆమె పాపాలన్నీ క్షమించాడు. కాబట్టి మనం దేవుని యొక్క అందరి చేత తృణీకరించబడుతున్న స్థితి. అలాగే 145వ కీర్తన 14వ వచనంలో కూడా ఈ వాక్యం సెలవిస్తుంది. 145వ కీర్తన 14వ వచనంలో చూద్దాం ఒకసారి. ఆ 14వ వచనంలో 145వ కీర్తన 14వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఇంట్లో చాలా కృంగిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, నిరాశ స్థితి, నిరుత్సాహ స్థితి. బైబిల్ చెప్తుంది, పడిపోయిన వారందరినీ కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో పడిపోతాం, కొన్నిసార్లు పాపంలో పడిపోతాం, కొన్నిసార్లు సమస్యల్లో పడిపోతాం, కొన్నిసార్లు అనేక పరిస్థితులను బట్టి మనం పడిపోతూ ఉంటాం. కానీ పడిపోయిన వారందరినీ లేవనెత్తురంట, కృంగిపోయిన వారందరినీ మరలా లేవనెత్తురంట. ఆమె మనసు చాలా కృంగిపోయిన స్థితి, ఆమె మనసు చాలా మనసు చాలా బాధ అనుభవించిన స్థితి లేయా. కాబట్టి నేను చెప్పవలసిన మాట, మొదటి మాటలో నిర్లక్షించబడిన చోటే దేవుడు ఆమెను హెచ్చించాడు. ఎక్కడ తక్కువ చేయబడిందో, ఎక్కడ అవమానపరచబడిందో, ఎక్కడ మనుషుల చేత తక్కువ చేయబడుతూ ప్రేమను పొందుకోలేని స్థలంలోనే దేవుడు ఆమెను ప్రేమను పొందుకునేటట్టుగా తర్వాత ఈ చరిత్ర మొత్తంలో చూస్తే భర్త చేత కూడా ఆమె ప్రేమించబడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మొదటి మాట, నిర్లక్షించబడినా కానీ దేవుని చేత గుర్తించబడింది. మొదటి మాట. ఈరోజు మనుషుల చేత నిర్లక్షించబడచ్చు, నిర్లక్ష్యం అంటే తక్కువ చేయబడుతుండొచ్చు, అవమానపరచబడుతుండొచ్చు. అదే స్థలాల్లో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. మొదటి మాట. రెండో మాట మనం చూస్తే ఆదికాండం 29వ అధ్యాయం 32-35 వచనాల్లో మనం చూస్తే ఆమె దుఃఖాన్ని మనం చూస్తాం. దుఃఖము స్తుతిగా మార్చేస్తాడు దేవుడు. చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము 32-35 వచనాలు. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచున్నాడు, నా పెనిమిటి నన్ను ప్రేమించను. చూడండి, మొదటేమో దుఃఖాన్ని చూసిన అన్నాడు, ఇప్పుడు నా శ్రమను చూశాడు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఈరోజు నువ్వే శ్రమ అనుభవిస్తున్నావో, నీ ఇంట్లో ఏ శ్రమ అనుభవిస్తున్నావో, పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నావో దేవుడు చూచేవాడు అని లేయా అంటుంది. కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిన మాట, అన్నాడు ఆగరు కూడా యెహోవా నన్ను చూశాడు, నా శ్రమను, నా దుఃఖాన్ని, నా బాధను, నా సమస్యలను ఆమె చూచాడు అని చెప్పింది. అలాగే ఇశ్రాయేలు బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. అలాగే వాళ్ళ శ్రమను కూడా చూసినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులతో ఉన్నావో, ఎలాంటి దుఃఖములో ఉన్నావో, దేవుడు నీ శ్రమను, నీ బాధను, నీ దుఃఖాన్ని ఆయన ఆరాధనగా మార్చివేస్తాడు.
ఈమె స్తుతే ఆ 35వ వచనంలో మనం చూస్తే ఆమె మంచి పేరు పెడుతుంది. ఎవరికంటే ఇంకొక కుమారుడు అలాగా ఇంకొక కుమారుడు కంటది. చూద్దాం 35వ వచనంలో మనం చూస్తే ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ చూస్తే యూదా అనగా స్తుతి. దుఃఖంలో ఉన్న ఆమెను దేవుని స్తుతించే స్త్రీగా మార్చివేశాడు. ఈసారి మాత్రం ఒక్కొక్క కొడుకు ఇస్తా ఉంటే దేవుడు ఇప్పుడు అంటుంది, దేవుడు నా దుఃఖాన్ని చూశాడు కాబట్టి ఇప్పుడు ఈసారి నేను నా దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చాడు కాబట్టి ఈసారి ఆయనకి యూదా అని పెడతాను. యూదా అనగా దేవుని స్తుతించడం. దేవుని స్తుతించడం ప్రతి పరీక్షల్లో కూడా ఆ స్తుతిలో మార్చబడుతుంది. చూడండి, నీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి శ్రమ, ప్రతి ఆపదలు ఆ పరీక్షలో దేవుణ్ణి స్తుతించే స్థితిలోగా మార్చబడతాం. కీర్తనకారుడు అంటాడు, ఆయన 50వ కీర్తన 23వ వచనంలో మనం చూస్తే అతడు నన్ను మహిమపరచుచున్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తానంటాడు. చూడండి, మనం చూస్తే అతడు నన్ను మహిమపరుచున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన 50వ కీర్తన చివరి వచనంలో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మహిమపరిచే వారంగా ఉంటామో, స్తుతించే వారంగా ఉంటామో, కొన్నిసార్లు కష్టాల్లో, దుఃఖాల్లో దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. ఈరోజు నీ సమస్యల మధ్యలో దావీదు అన్నట్లుగా ఏ పరిస్థితులు నేను ఎల్లప్పుడు అంటే ఏ సిచ్యువేషన్లు కూడా కష్టాల్లో స్తుతిస్తాను, దేవుడు మేలు చేసినప్పుడు స్తుతిస్తాను, ఆపదల మధ్యలో స్తుతిస్తాను. అలాగే అపోస్తులు కూడా వాళ్ళు జైల్లో ఉండి దేవుని స్తుతించగలిగారు. మనం కూడా శ్రమల మధ్యలో మన స్తుతిని మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటామో మనలో దుఃఖం పోయి, శ్రమ పోయి, దేవుడు స్తుతి ద్వారా మన స్థితులే మార్చి వేస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తాం, దేవుడు ఆమె వంశాన్ని ఎన్నుకున్నాడు. ఆ వంశం ఎవరంటే యూదా. ఈ యూదా గోత్రంలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, గర్భములో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచనం కూడా మనం ఇందాక చదువుకోబడిన లేఖనాల్లో మనం చూస్తాం. దేవుడు ఈమె వంశాన్ని ఎన్నుకున్నాడు. ఈమె గోత్రంలో నుండి దావీదు వచ్చాడు. గోత్రం నుండి యూదాల నుండి దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఈమె వంశాన్ని ఎన్నుకున్నాడు. అలాగే చూస్తే కొత్త నిబంధనలో చూస్తే మనకు కనబడింది. అందరి చేత తృణీకరించబడిన స్త్రీ, కానీ యేసయ్య యొక్క వంశావళిలోకి యూదా వస్తాడు. యూదా వంశంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈమె జీవితంలోకి చూడండి, ఆమె వంశము యేసుక్రీస్తు జన్మించాడు అని మనం చూస్తాం. ప్రేమించబడిన స్త్రీ ద్వారా దేవుడు రక్షణ ఆలోచనలు కలగజేశాడు, నేర్పించాడు. దేవుడు తక్కువ పోకుండా వారిని చూస్తాడు. ఇక్కడ మనం చూస్తే మూడో మాటలో ఈమె వంశంలో నుండి యేసు ప్రభువారు మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఆమె వంశంలో నుండే యేసయ్య ఈ భూమి మీదకి వస్తాడు. మూడో మాట. నాలుగో మాట, యాకోబు వంశాన్ని కాపాడిన స్త్రీ. చూడండి, కుటుంబాన్ని ఈరోజు ఎంతోమంది భార్యలు భర్తల గురించి చాలా చెడుగా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు. భర్త గురించి నలుగురు మధ్యలో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. భర్త పెట్టే బాధలు కావచ్చు, భర్త పెట్టే శ్రమలు కావచ్చు, భర్త పెట్టే కష్టాలు, అవన్నీ కూడా భర్త గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంట్లో పడుతున్న శ్రమ. ఈమె చూస్తే యాకోబు ఒక వంశాన్ని కాపాడింది. అర్థం ఏంటిదంటే భర్తకు భవిష్యత్తు తరాలకు దేవుని వాగ్దానం నిలబడిన స్త్రీ అన్నమాట. ఎందుకంటే ఈమె ద్వారా దేవుని యొక్క వాగ్దానం నెరవేరాల, దేవుని ఉద్దేశాలు నెరవేరాల, దేవుని చిత్తం నెరవేరాల. యాకోబు యొక్క వంశముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలి. యూదాలో నుండి దావీదులో నుండి కొన్ని తరాలు ఆ భూమి మీదకి రావాలి. కాబట్టి యాకోబు యొక్క వంశాన్ని ఎవరు కాపాడారంటే వంశంలో నుండి దేవుడు యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యాకోబు యొక్క వంశాన్ని ఆమె కాపాడిన స్త్రీగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన అబ్రహాము వాగ్దానము యాకోబు ద్వారా, యాకోబులోంచి లేయా సంతంలో నుంచి ఆమె ఒక గర్భంలోంచి దేవుడు కొనసాగించాడు. భర్త వంశాన్ని శాశ్వతంగా గౌరవించాడు అని మనం ఈ మూడో మాటల్లో మనం చూడాలి. నాలుగోది ఏం చూస్తామంటే సహనముతో జీవించిన స్త్రీ. ఆదికాండము 30 అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చూస్తే, ఒకసారి 9 నుంచి 13 వచనాలు. తనకు కాన్పు పుట్టుక చూచి తన దాసి అయిన జిల్ఫాను ఇచ్చాడు. ఇక్కడ తర్వాత గర్భఫలం ఇంకొక ఇచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తాము. ఈమె సహనముగా జీవించిన స్త్రీగా ఉంటుంది. రాయలు పోటీ పడ్డ సహనముతో నడిచింది.
రాహేలుతో ఆ ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంది. రాహేలుతో ఎన్నోసార్లు ఆ ఇంట్లో గొడవలు జరిగినాయి. కానీ ఆమె చాలా సహనముగా ఉంది. చాలా గొప్ప, అందుకే వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 4 వచనంలో మనము సమయాన్ని గురించి ఎదురు చూడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈమె జీవితం మనం చూస్తే ఈ 14-20 వచనాల వరకు మనం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని శాంతిగా నిలవబడిన రాహేలు పోటీపడ్డా తన కుటుంబం లేయా ఏమాత్రము పోటీ పడలేదు. ఆమె కుటుంబానికి విడిచిపెట్టబడలేదు. చూడండి, ఆమె ఇంట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది లేయా. ఎన్నో భర్త ద్వారా ప్రేమించబడలేదు. భర్త ఎన్నిసార్లు కుమారులు పుడుతున్నా లేయని ఏమాత్రం ప్రేమించలేదు యాకోబు. అలాగే చెల్లి ద్వారా ఎన్నోసార్లు ఆ ఇంట్లో గొడవలు అయినా ఆమె సంసారాన్ని బయట రోడ్డు మీద పడేయలేదు. అలాగే ఆమె సంసారం కుటుంబాన్ని విడిచిపెట్టకుండా భర్తతోటే జీవించినంత కాలం, భర్తతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు, సమస్యలు, దుఃఖం, బాధ కలిగిన యాకోబుతోటి ఆమె సహనముతో కుటుంబాన్ని కాపాడింది. ఈ రోజుల్లో స్త్రీలు చూస్తే కొంచెం శ్రమ వచ్చాంగలే, కష్టం వచ్చాంగలే తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. బాధ కలిగిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం లేయా ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు, చివరికి భర్త ప్రేమించకపోయినప్పటికీ కూడా, భర్త ప్రేమకు నోచుకున్నప్పటికీ కూడా ఈమె చూస్తే లేయా భర్తడే జీవితాంతం గడిచినట్టుగా మనం చూస్తాం. భర్తకు సహకరించిన లేయా, ఆమె మనస్తత్వం లేయా కనబడుతుంది. దేవుడు కోరుకున్న విధముగా లేయా యాకోబుకు సాటి అయిన సహాయముగా ఉన్నది. కానీ యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువగా ఆమెనే ఇష్టపడతాడు. కానీ యాకోబుకు చాలా సాటి అయిన సహాయము యాకోబు యొక్క కుటుంబాన్ని కాపాడిన స్త్రీ, యాకోబు కుటుంబంతో జీవించినంత కాలం ఆయనతోటే కష్ట ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయనతోటే ఉన్న స్త్రీ ఎవరంటే లేయా. ఇది 4వ మాట. 5వ మాట మనం చూస్తాం. లేయా తన జీవితంలో విశ్వాసముతో నిలిచిన స్త్రీ. ఆదికాండం 49 అధ్యాయం 30 వచనంలో మనం చూస్తే ఈ మాటలు కనబడతాయి. ఆదికాండం 49, 30, 31. ఇత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రేను ఎదుట ఉన్న మక్కేలో పొలములో ఉన్నది. అబ్రాహాము కూడా దాని ఆ పొలంలోనే ఇత్తీయుడగు ఎఫ్రోను శ్మశాన భూమి ఆ కొరకు స్వాస్థ్యముగా కొనుక్కొని అక్కడనే అబ్రాహాము అతని భార్య సారా పాతిపెట్టబడి, అక్కడ ఇస్సాకు భార్య పాతిపెట్టబడి, అక్కడే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని అదే స్థలంలో నన్ను కూడా పాతిపెట్టాను. చూడండి, అంతవరకు ఆమె జీవితంలో చూస్తే లేయా జీవితం ఎంత దుఃఖం, బాధ, కష్టాలు. చివరికి యాకోబు రాయలు ఎక్కడైతే పాతిపెట్టబడిందో, ఈ రోజులో సమాధులు చనిపోయినప్పుడు భార్య ఎక్కడ పాతిపెట్టబడితే భర్త అక్కడే, భర్త ఎక్కడ పాతిపెట్టబడితే భార్య అక్కడే. మనం లోకంలో కూడా చూస్తూ ఉంటాం. కానీ భూమి మీద ఉన్నంత కాలం లేయా ఏ రోజు భర్త ప్రేమ నోచుకోలేదు. కానీ చనిపోయినప్పుడు మాత్రం నా భార్య ప్రక్కనే ఉండాలి, నా భార్యను ఎక్కడైతే లేయని ఎక్కడ చూడండి, లేయను యాకోబు రాహేలును ప్రేమించాడు. కానీ చివరిలో చూస్తే రాహేలును కోరుకోట్లేడు. లేయా ఎక్కడ పాతి పెట్టబడిందో అక్కడే అబ్రహాము, ఇస్సాకు, అంటే భక్తుల యొక్క చూస్తే అబ్రహాం, ఇస్సాకు, అలాగే సారా, రిబకా అందరూ కూడా అదే స్థలంలో పాతి పెట్టబడ్డారు. ఇప్పుడు లేయా కూడా అక్కడే పాతి పెట్టబడింది, యాకోబు కూడా అక్కడే పాతిపెట్టి నన్ను చనిపోయినప్పుడు పెట్టమని చెప్తాడు. చూడండి ఎంత ఆమె జీవితం ప్రారంభంలో ఎన్నో అవమానించబడిన, అవమానం పొందిన జీవితం, తృణీకరించబడిన జీవితం. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. రూబేను గోత్రకర్తగా, యూదా యేసు వంశావళిలుగా ప్రభు ఈమెను మనం చూడగలుగుతాం. చూడండి, చివరికి భర్త ప్రేమను కూడా భర్త ఎంతో ప్రేమించినట్టుగా లాస్ట్లో మనకు కనబడతాడు. ఇప్పుడు మీకు 5 పాయింట్లు చెప్పాను. మొదటి మాట, లేయా నిర్లక్షించబడింది కానీ దేవుని చేత గుర్తించబడింది. ఎక్కడ నిర్లక్షించబడింది, ఎక్కడ తక్కువ చేయబడిందో, ఎక్కడ అవమానపరచబడిందో, ఎక్కడ హేళన చేయబడిందో, ఎక్కడ అనేక పరిస్థితులు ఎదుర్కొని దుఃఖం అనుభవించిందో అదే స్థలంలో దేవుడు ఆమెను హెచ్చించాడు. ఆమె కుటుంబాన్ని, ఆమె వంశావళిని, ఆ గోత్రం నుంచి లేయా వచ్చాడు, లేవి వచ్చాడు. అలా 2 గోత్రాలు, చాలా ప్రధానమైన గోత్రాలు లేవి గోత్రంలో, అక్కడి నుంచి లేయా గోత్రం నుంచి వస్తారు. ఒకరు లేవి గోత్రం వంశావళి మొత్తం కూడా ఎక్కడ చూస్తే లేవి గోత్రము యాజక వంశాన్ని మనం తీసుకోగలుగుతాం.
లేయా ఆ లేవి గోత్రము ఈమె గోత్రం నుంచి వస్తాడు. రెండవది మనం చూస్తే ఆమె గోత్రం నుంచి మోషే, అహరోను కూడా ఈ లేయా గోత్రం నుంచి వస్తారు. రెండవది మనం చూస్తే లేయా గోత్రం నుండి దావీదు కూడా వస్తారు. 2 ప్రధాన వంశావళి ఎవరిలో గోత్రం నుంచి వస్తారంటే లేయా గోత్రములో నుండి. కాబట్టి చూడు, ఆమె ఎంత అవమానపరచబడినా, తక్కువ చేయబడినా, భర్త ప్రేమ నోచుకోకపోయినా, ఆమె వంశావళిని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు, ఆమె కుటుంబాన్ని ఎంత గొప్పగా హెచ్చించాడంటే, ఈరోజు చెప్తున్న లేఖనం ఏంటంటే, ఎక్కడైతే నువ్వు తక్కువ చేయబడతావో, దుఃఖపడుతుంటావో, దేవుడు నిన్ను అక్కడే గొప్పగా చేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.